115వ కీర్తన మొదటి 3 వచనాలు నేను చదువుతాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చవచ్చినట్లుగా ఆయన సమస్తమును చేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట విన్న తర్వాత, ఈ మాట చదువుతున్న ప్రతిసారి నాకెంత ధైర్యంగా ఉంటుందంటే, ఎంత సంతోషంగా ఉంటుందంటే, మనకు ఎవరెవరో ఏదో హాని చేయాలని చాలామంది ప్రయత్నం చేయొచ్చు, లేదా నిన్ను ఇబ్బంది పెట్టాలనో, నిన్ను నష్టాల్లోకి తీసుకెళ్ళిపోవాలనో, నిన్ను లోకంలో దిగజార్చాలనో, నీ గురించి కొన్ని టాక్సిక్ ప్లాన్స్ కొంతమంది కలిగి ఉండొచ్చు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ ప్లాన్స్ అన్నీ కూడా నీ జీవితంలో నెరవేరవు. ఎందుకోసం తెలుసా? దేవుడు నీ గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. God has a wonderful plan for you and you don't have to be fear about any other plan. లోకంలో ఎవరు ఎన్ని రకాలుగా నీ గురించి ఆలోచన చేసినా, నిన్ను దిగజార్చాలని, నిన్ను ఓడించాలని, నిన్ను వెనకకు లాగాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి జరగవు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకోసం అంటే దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా, తన చిత్తానుసారంగా తను నీకు మేలు చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి దేవుడు సమస్తమును చేయగల సామర్థ్యం కలిగిన వాడు. 115వ కీర్తనలో ప్రారంభంలోనే ప్రభువా మాకు కాదు, మాకు కాదు, నీ నామమునికే మహిమ కలుగునుగాక. అసలు కీ అంతా ఇక్కడే ఉంది, తాళపు చెవంతా ఇక్కడే ఉంది. ఆశీర్వాదానికి తాళపు చెవంతా కూడా ఈ మొదటి వచనంలోనే ఉంది. ఎప్పుడైతే మనం ఆ తాళపు చెవిని వినియోగిస్తామో, ఆ రైట్ కీ మనం వినియోగిస్తామో, ఆ లోపల ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనం అనుభవించడానికి ప్రభువు సహాయం చేస్తాడు. బైబిల్ చదివేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆశీర్వాదాలు చదువుతున్నప్పుడు మనందరికీ ఆనందమే. ఎస్ లార్డ్, ఐ వుడ్ లైక్ టు క్లెయిమ్ దిస్ బ్లెస్సింగ్, ఐ వుడ్ లైక్ టు క్లెయిమ్ దిస్ ప్రామిస్ ఓవర్ మై లైఫ్ అని దేవుని సన్నిధిలో చెబుతాము. ఆ సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, ఈ ఆశీర్వాదాలు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీకు ఒక తాళపు చెవి ఇచ్చాను చూడు, ఒక కీ ఇచ్చాను చూడు, యూజ్ ఇట్, ఆ కీ ఉపయోగించి అంటాడు. ఈ కీర్తనలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుపరచబడి ఉన్నాయి. అవన్నీ కూడా మన జీవితంలో కృమ్మరించబడాలంటే అక్కడున్న కీ ఏంటో తెలుసా? నీ నామమునకే మహిమ. హల్లెలూయా. మహిమ ఎవరిది చెప్పండి? మహిమ ఎవరికి రావాలి? దేవునికి. మీకు విషయం తెలుసా? దేవుడు మనల్ని సృష్టించిన కారణం ఏంటో తెలుసా? కొంతమంది అనుకోవచ్చు, ఏముందండి దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడండి? పుట్టిన తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో కొంతకాలం పెరిగాక, స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి, మంచి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, ఒక జాబ్ సంపాదించిన తర్వాత, కొంచెం ఉద్యోగంలో పైసలు సంపాదిస్తున్నప్పుడు, ఒక జీవిత భాగస్వామిని కలిగి ఉండి, బిడ్డలను కని, ఒక ఇల్లు కొనుక్కుని, ఒక కారు కొనుక్కుని, అవకాశం ఉంటే 2-3 దేశాలు అలా ప్రపంచం అంతా చూసేసి, ఇంకా ఏదో ఒక రోజు నీ జీవితాన్ని విడిచి వెళ్ళిపోతాం, ఇంక దానికి మించి ఇంకా పరమార్థం ఏంటని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. భౌతిక సంబంధమైన జీవితం మీద మాత్రమే ప్రాధాన్యతలు పెట్టుకునేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ క్రైస్తవుడు అలాంటి వాడు కాదు. యేసయ్య చేత కడగబడిన వారు, కొనబడిన వారు, ఆయన రక్తము చేత విమోచించబడిన వారికి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది ఈ లోకంలో. వై వి లివ్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద మనం ఎందుకు బ్రతుకుతున్నాం అనేది ప్రశ్నించుకోవాలి, జాగ్రత్తగా గమనించాలా. ఒక కాలింగ్ మనకు ఉండాలి, ఒక దర్శనం ఉండాలి, ఒక పిలుపు ఉండాలా, మనందరికీ ఒక ఎయిమ్ ఉండాలి, ఒక అంబిషన్ ఉండాలి, ఒక యాస్పిరేషన్ ఉండాలి. అది ఏంటి అంటే, భౌతికంగా మనకు చాలా యాస్పిరేషన్స్, అంబిషన్స్ ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనందరి జీవితాల్లో ఉండే ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా? అనుక్షణము, అనుదినము నా జీవితం ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. చాలాసార్లు చెబుతూ ఉంటాను, జాగ్రత్త వినండి. మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా, లేదా మన ద్వారా దేవునికి మహిమ రాకుండా అవమానం వస్తుందా పరీక్షించుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు రోమా సంఘానికి రాస్తూ, మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య దేవుని నామం దూషించబడుతుంది అన్నాడు.
కొన్నిసార్లు మన క్రియలు, మన ప్రవర్తన, మన మాటలు, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మనం ఎవరినైతే రిప్రజెంట్ చేస్తున్నామో, ఏ దేవుణ్ణైతే మనం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నామో ఆయనకు మహిమ రాకుండా అవమానం తీసుకొస్తున్నామేమో పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ కీర్తనకారులు చెబుతున్న మాట ఏంటంటే, ప్రభువా మా జీవితాల్లో మహిమ మాకు కాదు కానీ నీకే మహిమ రావాలి. ఎందుకనగా నీవు మహిమకు పాత్రుడవు. చాలాసార్లు మనం పాటలు పాడుతుంటాం, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా అని చాలా చక్కని పాటలు పాడుతుంటాం. కానీ మహిమ ఎవరి నుండి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? నీవు మహిమకు పాత్రుడు అని పాడుతున్నప్పుడు మహిమ ఎక్కడి నుంచి రావాలంటే ఎక్కడో ఆస్ట్రేలియా నుంచో అంటార్కిటికా నుంచో కాదు, ఆ మహిమ నీ నుండి రావాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ద్వారా దేవుడు ఘనపరచబడాలి. నీవు జీవించే విధానాన్ని బట్టి మనుషులు నీలో ఉన్న దేవుణ్ణి స్తుతించాలి, నీలో ఉన్న దేవుణ్ణి ఘనపరచాలి. ఒకప్పుడు ఈ సహోదరుడు చాలా భయంకరంగా బ్రతికేవాడండి. కానీ ఇప్పుడు అతని జీవితంలో ఏదో మార్పు వచ్చింది. యేసుప్రభువును అంగీకరించాడట, బ్రతుకు మారింది అని ఎవరైనా నీ గురించి ఒక్క మాట సాక్ష్యం చెప్పగలిగితే అక్కడ దేవుని నామం ఏం చేయబడుతుంది? మహింపరచబడతాం. అలా కాకుండా వీళ్ళు మామూలుగా పేరుకే క్రైస్తవులండి, అంతకుముందు ఇప్పుడు పెద్ద తేడా ఏమీ లేదండి, అంతకుముందు త్రాగేవాడు ఇప్పుడు త్రాగుతున్నాడండి, అంతకుముందు జూదం ఆడేవాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆడుతున్నాడండి, అంతకుముందు కోడి పందాలు, కొంగ పందాలను పరిగెత్తేవాడండి, ఇప్పుడు కూడా పరిగెడుతున్నాడండి, అంతకుముందు వ్యభిచార పాపంలో బ్రతికేవాడండి, అక్రమ బంధాల్లో బ్రతికేవాడు, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతున్నాడండి అని ఎవరైనా అంటే నీ జీవితం ద్వారా ఎవరికి మహిమ రావట్లేదు? దేవునికి మహిమ రావట్లేదు. నీ ఒక నామినల్ క్రిస్టియన్గానే ఉన్నావు, ఒక నేమ్లీ క్రిస్టియన్గానే, అనగా క్రైస్తవ జీవితంలో శక్తివంతమైన జీవితాన్ని నువ్వు జీవించట్లేదు. కేవలం పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు, కానీ నీ ద్వారా దేవునికి ఏమి రావట్లేదు? మహిమ రావట్లా. ప్రతి క్రైస్తవునికి లక్ష్యం ఏమై ఉండాలి? ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని సల్ల మోకాళ్ళుని, ఎంతమంది మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నారు చేతులు ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తారు నాకే తెలియదు, కానీ క్రైస్తవ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన. యవన కాలంలో శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడే మోకాళ్ళ ప్రార్థన చేయి. రేపొద్దున వయసు పైబడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఎలాగో మోకాళ్ళు వేయలేవు. ఆ మోకాళ్ళు వేసేదేదో ఇప్పుడే వేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఒక దైవజనుడు అన్నాడు, పాటలు పాడేవారితో సాతానికి పెద్ద ఇబ్బంది లేదట, వాద్యాలు వాయించే వాళ్ళతో పెద్ద సాతానికి ఇబ్బంది లేదు, కొంతమంది ప్రసంగికులతో కూడా సాతానికి ఏమీ లేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే కొంతమంది దేవుని వాక్య నడిపింపులో కాకుండా తమ ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కూడా సాతానికి ఇబ్బంది లేదు. కానీ మోకాళ్ళ ప్రార్థన చేసేవాళ్ళంటే సాతానుకు చాలా భయం అన్నాడు. ఎందుకోసం తెలుసా? నువ్వు మోకాళ్ళు వేయగలిగితే అపవాది రాజ్యాన్ని కంపింప చేయగలవు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యూ విల్ షేక్ ద కింగ్డమ్ ఆఫ్ ది ఎనిమీ ఆర్ ద డెవిల్ వెన్ యూ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ రోజంతట్లో మీ నిర్ణయం ఏమై ఉండాలంటే, ప్రభువా ఈ రోజంతా నేను చేసే పనులు కావచ్చు, నేను తీసుకునే నిర్ణయాలు కావచ్చు, నేను మాట్లాడే మాటలు కావచ్చు, నా చేతులు చేసే క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా నీకు మహిమ తేవాలి, నీకు ఇష్టకరంగా ఉండాలి, నీకు ఘనతను తీసుకురావాలి ప్రభు అని మనందరం ప్రార్థన చేయాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.